భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. అవన్నీ నీ దృష్టిలో అధర్మాలు కావచ్చు. మేము ముందే వచించాం కదా, మేము ఏది ఆచరిస్తామో అదే ధర్మమని. అందుకే మేము మరోసారి హెచ్చరిస్తున్నాం, జాగ్రత్త కృష్ణ. మేమిక్కడ చేస్తున్నదంతా ముమ్మాటికి ధర్మాన్ని పాటించడానికే అని తెలుసుకో. అయితే మా పలుకులు నీవు కూడా శ్రద్ధగా విను. ఇప్పుడు మేము కూడా ధర్మాన్ని పాటించడానికే వచ్చాం. మా ధర్మం నిన్ను వధించటం. నీవు మమ్ము వధించగలవా? కాచుకో.
దేవి, ఎవరు తమరు? నేను భూదేవిని. ఈ నరకాసురుడు నా పుత్రుడే వాసుదేవా. స్వామి, పూర్వం తమరు తమ యొక్క వరాహావతార సమయాన నా కొసంగిన వరం కారణంగా ఇతడు జన్మించాడు. ఇతని మృత్యువు తమ చేతుల మీదుగా జరగడమే న్యాయం. ఈ కుండలాలను స్వీకరించండి. వీటిని దేవమాతకు బహూకరించండి. దేవి, తమ పుత్రుడు అధర్మాలు గావించి పాపయ్యాడు. అందుకే మేమతన్ని సంహరించవలసి వచ్చింది. వాస్తవానికి తమరు నా పాపభారాన్ని తగ్గించడానికి అవతరించారు స్వామి. పుత్రుడు పాపి అయి అధర్మాలు చేస్తూ ఇతరులను హింసిస్తుంటే అతడు మాతకు కూడా భారమే అవుతాడు. అందుచేత అతని మరణానికి నాకు చింత కలగడం లేదు. వాసుదేవా, మనమిక స్వర్గలోకానికి వెళ్ళాలి. నిశ్చయంగా మనం దేవమాత అదితికి ఈ కుండలాలనివ్వాలి. ఈ కుండలాల్లోనే సకల దేవతల సౌభాగ్యం దాగి ఉంది. మనం వీటిని పునఃప్రతిష్ఠ చేయాలి. ద్వారకాధీశులకు జై, ద్వారకాధీశులకు జై, ద్వారకాధీశులకు జై, దేవి సత్యభామకు జై, దేవి సత్యభామకు ద్వారకాధీశులకు జై, దేవి సత్యభామకు జై, దేవి సత్యభామకు జై, దేవి సత్యభామకు జై. ద్వారకాధీశులకు స్వాగతం. ఇంద్రలోకం తమను ఆహ్వానిస్తోంది. దేవి సత్యభామ, ద్వారకాధీశుల దర్శనంతో తమ దర్శనం కూడా లభించింది. స్వాగతం దేవి, సుస్వాగతం. తమరు నరకాసురుని వధించి దేవలోకవాసులకు విముక్తిని కలిగించారు. ఈ విజయంలో సత్యభామ మాకెంతో తోడ్పడింది దేవరాజా. అందుకు మేము సత్యభామ వారికి అభివందనములు తెలియజేస్తున్నాం. తమకు మాదొక ప్రార్థన.
తామిరువురు ఎంతో శ్రమ కూర్చి యుద్ధం చేశారు. కావున కొంతకాలం మీరిక్కడ విశ్రాంతి తీసుకోవాలి. ఆ సంగతి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మేము దేవమాత అదితిని దర్శించాలనే ఆకాంక్షతో ఉన్నాం. మమ్ము వారి చెంతకు కొనిపొండు. వారికో కానుకివ్వాలి. అవశ్యం. దేవమాత కూడా తమ కోసమే నిరీక్షిస్తున్నారు. వారికి కూడా ఈ విషయం తెలిసింది. నరకాసురుని మరణ వార్తను విని వారు అతి ప్రసన్నులయ్యారు. దయచేయండి, దయచేయండి ద్వారకాధీశ, దయచేయండి. రండి. దేవరాజా, ఈ సుగంధం ఎచ్చటి నుంచి వీస్తోంది? ఇది మా శరీరాన్ని రోమాంచితం చేస్తోంది, పరోసింపచేస్తోంది. దేవి, ఈ సుగంధం మా పారిజాత వృక్ష పుష్పాలది. పారిజాతమా? ఈ పారిజాత వృక్షం ఎక్కడున్నది? అదిగో ఆ ఉద్యానవనంలోనే ఆ వృక్షం ఉన్నది. మేమిప్పటి వరకు పారిజాతం వంటి దివ్య వృక్షాన్ని చూడలేదు. అయితే దయచేయండి. రండి. సత్యభామ, మా దేవతలకు ఈ పారిజాతమే చిరకాల యవ్వన శక్తిని ప్రసాదిస్తుంది. వీటి సుగంధం కారణంగా మా యవ్వనం ఎప్పటికీ క్షీణించదు. మేము సర్వదా యవ్వనవంతులుగానే ఉంటాం. దేవాసుర సంగ్రామంలో ఈ వృక్షం మాకు సముద్ర మథనం ద్వారా ప్రాప్తించింది. అప్పటి నుండి ఈ వృక్షం మా స్వర్గలోకానికి అలంకారప్రాయంగా మారింది. మా పత్ని శచీదేవి ఈ వృక్షం క్రిందే క్రీడలాడుతూ ఉంటుంది. ఈమెకు సౌందర్యం ఈ పుష్పాల వల్లే కలిగింది. దేవరాజా, ఈ వృక్షం తమరన్నట్లుగా చిరుకాల యవ్వనాఔషధమే అయితే మరి దీని ప్రయోజనాన్ని కేవలం దేవతలే పొందడం న్యాయమా? ఎందుకంటే ఇది దేవతల యొక్క సంపత్తి దేవి. ఒకమారు మహాదేవులు శంకరులు ఈ పారిజాత వృక్షాన్ని కోరారు. కానీ మేము వారి కోరికను భక్తిపూర్వకంగా తిరస్కరించాం. అందుకే కాబోలు భగవానులు శివులు పార్వతీదేవి కోసం స్వయంగా పారిజాత వనాన్నే సృష్టించారు. తమ పత్ని అభీష్టాన్ని నెరవేర్చడానికి ఎవరైనా ఏమైనా చేస్తారు. దీనిని బట్టి మాకు గోచరిస్తున్నదేమిటంటే తమరు కూడా ద్వారకాధీశులనేదో వరం కోరాలనుకుంటున్నారు. దేవి, ప్రతి భార్య భర్త నుంచి ఏదో ఒకటి కోరుకోవాలనే అనుకుంటుంది. మేం పలికేది అసత్యం అంటారా? దయచేయండి. దేవమాత తమ కోసం నిరీక్షిస్తున్నారు. పదండి. ప్రణామం దేవమాత. ప్రణామం దేవమాత. ఆయుష్మాన్ భవ. మీ ఇరువురిని మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. మీకోసమే నిరీక్షిస్తున్నాం.